రమ్య బేటి, ఏమిటి విశేషం? ఈరోజు తొందరగా లేచి అంతసేపు పూజ చేసావు? ఈరోజు ఓ పెద్ద కాంట్రాక్ట్ కి టెండర్ వైపోతున్నాం చాచా. ఈ కాంట్రాక్ట్ ని నేను సాధించగలిగితే భవానీ ఎంటర్ప్రైజెస్ పేరు మార్కెట్ లో మారుమోగిపోతుంది. అచ్చా, అంత పెద్ద కాంట్రాక్టా? అయితే నువ్వు తప్పకుండా సాధించాలి బేటి. దీన్ని నేను సాధిస్తే అంకుల్ ఎంతగా పొంగిపోతారో తెలుసా? లాభం కూడా లక్షల్లో కాదు, కోట్లలో ఉంటుంది. రమ్య బేటి, ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు, తప్పకుండా గెలుస్తావు బేటి. గెలవాలి చాచా. ఈ కాంట్రాక్ట్ నేను తప్పకుండా సాధించాలి. ఇందాకే మాలతికి ఫోన్ చేశాను, తను రాగానే మేము బయలుదేరతాం. నేను వచ్చేదాకా పాపని. బేటి, ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ నా ప్రాణం పోయినా జరగనవను. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. అదిగో మాలతి కూడా వచ్చేసింది. రామాలతి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. టెండర్ కొటేషన్ తీసుకొచ్చావుగా? నీ చేత్తో నువ్వే దేవుడి ముందు పెట్టు. నా చేత్తోనా? ఎందుకు? ఎందుకంటే నువ్వు నా తోబుట్టు లాంటి దానివి. అందుకే నువ్వు దేవుడి ముందు పెట్టాలి. అల్టిమేట్ గా ఈ కాంట్రాక్ట్ ని సాధించాలి. కమాన్ కమాన్. అలా ఊరికే పెట్టేయడం కాదు, మనం గెలవాలి అని దేవుడికి దండం పెట్టు. మాలతి, ఎదుర్రా. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ మనకు కాక ఇంకెవ్వరికి రాదు, రానే రాదు. రహీం చాచా, వెళ్ళొస్తాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. దారా దా 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 దా. చూడు అమ్మక, చూడు. టాటా బాయ్ టెడ్డీ. బాయ్, టాటా టాటా మమ్మీ, టాటా. మేడం, మీ చేతిలో ఉన్నది టెండర్ కొటేషన్లా కనిపించడం లేదు. మరి తగలబోతున్న జాక్ పాట్ లా కనిపిస్తోంది. తగులుతుంది. ఈ జాక్ పాట్ డెఫినెట్ గా మనకే తగులుతుంది. అంటే ఈసారి ఆ రమ్య పని ఢంకు ఢమాలే అన్నమాట. ఇప్పుడు నువ్వన్న మాటే ఓ గంట తర్వాత ఉన్న మాట అవుతుంది. ఫాలో మీ. అది మేడం గారంటే. మాలతి, టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్. 1 hour, జస్ట్ 1 hour తర్వాత ఈ సక్సెస్ గురించి అంకుల్కి ఫోన్ చేయాలి. టెండర్స్ని కోట్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా మీ కవర్స్ని ఈ బాక్స్లో వేయండి. శ్రీ విద్యా ఇండస్ట్రీస్, దుర్గా ఇండస్ట్రీస్, ఐటెక్ అసోసియేట్స్,
చల్పాయ్, మేడం ఎవరి జాతకం ఏంటో మరో గంటలో తేలిపోతుంది కదూ. మాల్తి, ఎస్ మేడం. జాతకాలు చూసి ఇప్పుడు రాహుకాలం కదా అని అనుకుంటే రాజ్యాలే కూలిపోతాయేమో. ఈ కాంట్రాక్ట్ కోసం వచ్చిన టెండర్ కొటేషన్స్ అన్నింటినీ మీ అందరి సమక్షంలో నేను ఓపెన్ చేస్తున్నాను. Now the tender goes to Bhavani Enterprises. మేడం, ఇక్కడ ఒక సంతకం పెట్టండి. ఓకే. మాల్తి, మాలతి అని నువ్వెంతో నమ్మకంతో స్నేహపూర్వకంగా పిలిచే ఆ పిలుపుని దూరం చేసుకోకూడదని. మరిప్పుడు బాలు నిన్ను పెళ్లి చేసుకోకపోతే? పర్వాలేదు. నమ్మి ఆదరించిన ఫ్రెండ్కి ద్రోహం చేశానని గిల్టీనెస్తో జీవితాంతం బ్రతికే కన్నా అసలు నాకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు. ఎందుకేనా మార్నింగ్ పరిధ్యానంగా ఉన్నా? నన్ను క్షమించు రాధా. ఎందుకు? నువ్వు ఆ టెండర్ కొటేషన్ని లీక్ చేయలేదు కదా, బోగస్ ఫిగర్ చెప్పి వాళ్ళకి బుర్డి కొట్టించావు కదా. అందుకు కాదు. మరి అసలు తను నీ ప్రపోజల్ చెప్పగానే చెంప పగలగొట్టకుండా లాస్ట్ మినిట్ దాకా ఆలోచించాను కదా, అందుకు. పిచ్చి మాలతి, నువ్వేంటో నాకిప్పుడు కాదు, శారదా హోంలో ఉన్నప్పుడే తెలుసు. స్వచ్ఛంగా వెలిసే నీ కళ్ళకి అబద్ధం చెప్పడం చేత కాదు, మోసం చేయడం అస్సలు చేత కాదు. ఐదో నాకు తెలుసు. రాధా, పిచ్చి మాలతి. CC number 326 up to 1009. Realtor Swami Naidu murder case.
ఎస్ ప్రొసీడ్. మిస్టర్ జస్టిస్, బోన్లో నిలబడ్డ ఆనంద్ అనే ఈ ముద్దాయి గత నెల 16వ తేదీ నాటి రాత్రి హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న దుర్గా లాడ్జిలో తన స్నేహితుడు, బిజినెస్ పార్ట్నరు అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామినాయుడిని ఓ పథకం ప్రకారం పరమ కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. ఈ కేసులో దొరికిన సాక్ష్యాధారాలన్నీ కూడా స్వామినాయుడిని హత్య చేసింది ఆనంద్ అనబడే ఈ ముద్దాయే అని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. కేవలం వ్యాపార కక్షలతో స్నేహితుడని కూడా చూడకుండా స్వామినాయుడిని అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేసిన ఈ ముద్దాయిని విచారించి కఠినాతి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారికి సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ హత్యా నేరాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? నో సార్, స్వామినాయుడిని నేను హత్య చేయలేదు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ తరఫున వాదించడానికి డిఫెన్స్ లాయర్ ఎవరైనా ఉన్నారా? ఎస్ మిస్టర్ జస్టిస్. హత్యానేరం ఆరోపించబడిన ముద్దాయి నా క్లయింట్ ఆనంద్ నిరపరాధి. స్వామినాయుడు హత్యకి నా క్లయింట్కి ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి కేవలం సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ మీద అరెస్టు చేయబడి రిమాండ్లో ఉన్న నా క్లయింట్ని బెయిల్ మీద విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. నో యువర్ ఆనర్. ముద్దాయి ఆనంద్ కోటీశ్వరుడు. ఓ బిల్డర్గా సొసైటీలో పరపతి కలిగి ఉన్నందున బెయిల్ మీద బయటికి వెళితే ఈ కేసులో కీలకమైన సాక్ష్యాధారాల్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. అంతేకాక ముద్దాయి వల్ల తనకి, తన కుమారుడికి కూడా ప్రాణహాని కలుగుతుందనే భయాన్ని హతుడు స్వామినాయుడి భార్య శ్రీమతి ఆదిలక్ష్మి వ్యక్తం చేస్తున్నందున ఐపీసీ సెక్షన్స్ 506, 302ల ప్రకారంగా అరెస్టు చేయబడిన ఈ ముద్దాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిలు మంజూరు చేయకూడదని విన్నవించుకుంటున్నాను. ఆదిలక్ష్మి గారు, ఆదిలక్ష్మి గారు, ఆదిలక్ష్మి గారు. చెప్పండి ఆదిలక్ష్మి గారు, మీ భర్తని హత్య చేసింది ఎవరు? వీడే, ఈ దుర్మార్గుడే. నా భర్తని పొట్టను పెట్టుకున్నాడు. నన్ను, నా బిడ్డని దిక్కులేని వాళ్ళని చేశాడు. ముద్దాయి ఆనందే మీ భర్తని హత్య చేశాడు అనడానికి ఆధారం? డబ్బు. పార్ట్నర్షిప్లో ఎందుకు మోసం చేస్తున్నావని నా భర్త నిలదీశాడనే కక్ష. ఆ కక్షతోనే ఈ రాక్షసుడు. ఓకే, ఆనందు వల్ల తనకి ప్రాణహాని ఉందని మీ భర్త మీతో ఎప్పుడైనా చెప్పారా? చెప్పారు. ఎప్పుడు? ఆనంద్తో గొడవపడ్డ రోజు. ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా? తెలుసు. మావారే చెప్పారు. ఏం చెప్పారు? మా వారు సురేషు, ఈ ఆనంద్ కొత్తగా వెంచర్ ఏదో మొదలుపెట్టారు. వాటాల విషయంలో ఆనంద్ దొంగ లెక్కలు చూపించి మోసం చేస్తున్నాడని వాళ్ళిద్దరు తెలుసుకొని ఒకరోజు సైట్ దగ్గరికి వెళ్ళి నిలదీశారు. దాంతో తన బండారం బయట పెట్టారని అందరి ముందు ఈ దుర్మార్గుడు నా భర్తని చంపుతాను, నరుకుతాను అని బెదిరించాడు. ఇంటికొచ్చాక నా భర్త ఎంతో బాధపడుతూ ఈ విషయాలని నాతో చెప్పారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ తర్వాత ఒకరోజు రాత్రి నేను నా భర్త నిద్రపోతుండగా ఆనంద్ ఫోన్ చేశాడు. నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి, రోజులు లెక్క పెట్టుకో అని, వారం రోజుల్లోగా చచ్చిపోతావని హెచ్చరించాడు, బెదిరించాడు. హత్య జరిగిన రోజు మీ భర్త బిజినెస్ పని మీద సంగారెడ్డి వెళ్ళారు కదూ? అవును. స్వామినాయుడు, అదే మీ భర్త, ఆ రాత్రి నగర శివార్లలో ఉన్న దుర్గా లాడ్జిలో ఉన్నట్టు మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆ రాత్రి నా భర్త సంగారెడ్డి నుంచి వస్తుండగా ఎవరో వ్యాన్లో వెంబడించారన్నారు. చాలాసేపు ఆ వ్యాను తననే వెంబడించడంతో నా భర్త భయంతో నాకు ఫోన్ చేశారు. ఆ వ్యాన్లో ఉన్నది ఖచ్చితంగా ఆనందో లేక తను పురమాయించిన రౌడీలే అయి ఉంటారని ఆయన భయంగా చెప్తుంటే నా కాళ్ళు చేతులు ఆడలేదు. తెల్లారితే పిల్లోడు పుట్టినరోజు, ఎలాగైనా రావాలనుంది అని ఆయన బాధగా చెప్తున్నా నేనే ఎందుకైనా మంచిది ఆ రాత్రికి ఏదైనా హోటల్లో ఉండిపోయి తెల్లారాకే రండి అన్నాను. పాపిష్టిదాన్ని
నేనే చెప్పాను అంతే. తెల్లారేక హోటల్ నుంచి ఫోన్ వచ్చింది. నా భర్త దారుణంగా హత్య చేయబడ్డాడని, నా పసుపు కుంకుమ చెరిగిపోయిందని. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎనీ డిఫెన్స్? నో మిస్టర్ జస్టిస్. సురేష్ గారు, సురేష్ గారు, సురేష్ గారు. చెప్పండి. అతడు స్వామినాయుణ్ణి ఆనంద్ చంపుతాను అని అందరి ముందు ఆవేశంతో బెదిరించిన రోజు మీరు కూడా అక్కడే ఉన్నారు కదూ? అవును, ఉన్నాను. ఆనంద్ స్వామినాయుణ్ణి చంపుతాను అని బెదిరించడానికి కారణమేంటో తెలుసా? మోసం, దగ, వంచన. పార్ట్నర్షిప్లో 2 కోట్లు పెట్టుబడి పెట్టించి తెలివిగా ఆనంద్ మా ఇద్దరిని మోసం చేయాలనుకున్నాడు. ఆ విషయాన్ని గ్రహించి మేము నిలదీసేసరికి రెచ్చిపోయాడు. అందరి ముందు చంపుతానని బెదిరించాడు. స్వామినాయుణ్ణి ఎవరు హత్య చేశారని మీ అనుమానం? వీడే మిత్రద్రోహి. డబ్బు కోసం స్నేహితుల్ని మోసం చేస్తావరా అని నిలదీసినందుకు చంపుతానని రెచ్చిపోయాడు. చివరికి అన్నంత పని చేశాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎనీ డిఫెన్స్? నో మిస్టర్ జస్టిస్. ఇన్స్పెక్టర్ అర్జున్, ఇన్స్పెక్టర్ అర్జున్, ఇన్స్పెక్టర్ అర్జున్. మిస్టర్ అర్జున్, స్వామినాయుడు హత్య గురించి మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? నేను ఆ రోజు పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే దుర్గా లాడ్జి నుంచి రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు మీరేం చేశారు? వెంటనే మా పోలీస్ టీంతో కలిసి దుర్గా లాడ్జికి వెళ్ళాను. అక్కడ ఒక గదిలో స్వామినాయుడు శవం కనిపించింది. స్వామినాయుడు హత్య ఎలా జరిగింది? కత్తిపోట్ల వల్ల. ఎవరో దుండగులు విచక్షణ రహితంగా కనీసం 10-12 సార్లు స్వామినాయుడు పొడిచి చంపారు. దుండగులు ఎవరో అంటున్నారు. హంతకుడు ఆనందనే కదా మీరు అరెస్ట్ చేసింది? హంతకుడని అరెస్ట్ చేయలేదు. హత్యా నేరంతో సంబంధం ఉన్న నిందితుడిగా మాత్రమే కస్టడీలోకి తీసుకున్నాను. తన భర్తని హత్య చేసింది ఆనందే అని స్వామినాయుడు భార్య శ్రీమతి ఆదిలక్ష్మి మీకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చారు, అందుకే అరెస్ట్ చేశాను. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఈ హత్యకి మోటివ్ ఏంటో క్లియర్గా అర్థమవుతోంది. ఇట్ ఈస్ మనీ. ఎస్, కొత్త వెంచర్లో పెట్టుబడిగా పెట్టిన 2 కోట్ల డబ్బుని స్వామినాయుడు తిరిగి ఇవ్వమనేసరికి అలా ఇవ్వడం ఇష్టం లేని ఆనంద్ బాగా ఆలోచించాడు. తెలివిగా పథకం వేసి హత్య చేశాడు. కాబట్టి ఇలాంటి హార్డ్ కోర్ క్రిమినల్ని, డబ్బు కోసం స్నేహితుణ్ణే కిరాతకంగా హత్య చేసిన రాక్షసుణ్ణి కఠినాతి కఠినంగా శిక్షించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఏంటి, బాధగా ఉందా? నీ మొగుడు అన్యాయంగా నా భర్తని కత్తితో పొడిచి చంపితే నాకెంత బాధగా ఉండాలి? మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మోహన్ మీద.